హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ జాను సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులిహోర పర్ఫెక్ట్‌గా, టేస్టీగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ముందైతే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ పులిహోరకి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూను మినపగుండ్లు, హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, ఇవన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి. దీంట్లోనే హాఫ్ కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. హాఫ్ కప్ అయితే వేసుకోండి. మామిడికాయ పులిహోర కదా! ఇందులో మామిడికాయ పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది కాబట్టి అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటే పల్లీలు చాలా టేస్ట్‌గా గూడా ఉంటాయి. ఇప్పుడు పల్లీలైతే వేగిపోయాయి. ఒక 3, 4 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొనైతే వేసేసాను. దీంట్లో కొంచెం స్పైసీ ఎక్కువే వేస్తున్నాను. దీంట్లోనే ఎండు మిరపకాయలు కూడా ఒక 2, 3 తుంచేసాను. స్పైసీ ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీ కొంచెం ఎక్కువగానే వేశాను. ఇప్పుడు పల్లీలు, మిర్చి కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యాయి. దీంట్లోనే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. అందరూ మామిడికాయ పులిహోర అంటే మామిడికాయ మొత్తం ఫ్రై చేసేసి వేస్తే సరిపోతది అనుకుంటారు. అలా కాదండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మామిడికాయని తీసుకొని సన్నగా తురుముకొనైతే వేసేసాను. ఇది ఒక కప్పు గూడా ఉంటుంది. ఇది ఎక్కువగా ఫ్రై గూడా చేయొద్దనమాట. ఎక్కువ ఫ్రై చేసినా గానీ మొత్తం ఉడికిపోవటం వల్ల అంత టేస్టీగా గూడా ఉండదు. పుల్లటి మామిడికాయ అయితే తీసుకోండి. పుల్లగా ఉండాలి. ఈ సీజన్‌లో స్టార్టింగ్‌లోనే మామిడికాయ తీసుకుంటే పుల్లగా ఉంటుంది. పండిన మామిడికాయ అయితే అసలంత టేస్ట్ అనిపించదు. పుల్లటి మామిడికాయే చాలా టేస్ట్‌గా ఉంటుంది పులిహోరకి. దీంట్లోనే రుచికి తగ్గట్టు సాల్టు, కొంచెం పసుపు. పసుపు కూడా ఎక్కువ వేయొద్దు. మనం లెమన్ రైస్ వేసుకునేటప్పుడు పసుపు ఎక్కువ వేసుకుంటాం గదా! పసుపు గూడా చాలా తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ పసుపు వేసామంటే అంత టేస్ట్ అనిపిచ్చదు. లైట్‌గానే వేసేసేయండి. కొంచెం గ్రీనీగా ఉంటేనే మామిడికాయ పులిహోర చూడటానికి తినటానికి గూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వేడి వేడి అన్నం ఒక బేషన్‌లోకైతే తీసుకొని చల్లార్చుకున్నాను. గోరువెచ్చగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! అది మొత్తం తీసి రైస్‌లో అయితే కొంచెం కొంచెంగా వేసుకొని ఎంత అవసరమో అంత అయితే కలిపేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం ఒకటేసారి కలిపేసుకున్నా గానీ ఎక్కువైతే మళ్ళీ అంత టేస్ట్ గూడా అనిపిచ్చదు. పర్ఫెక్ట్‌గా ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. నేను ఒక గ్లాస్ రైస్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్నాను. గోరువెచ్చగానే ఉంది. రైస్ అయితే చల్లారిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్నంత దీంట్లో అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాం. చూసారు గదా! యెల్లో కలర్ లేకుండా గ్రీనీగా ఎట్లా ఉందో చాలా టేస్టీగా, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బై.